భారత్ బంగ్లాదేశ్ మధ్య దూరం జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు మధ్యలో దూరి బంగ్లాదేశ్కి దగ్గర కాబోతుంది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత 5 దశాబ్దాలుగా దూరంగా ఉన్నటువంటి పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ దూరం పెట్టినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు దగ్గర అవుతోంది. మహమ్మద్ యూనస్ కాలంలో బాగా దగ్గరైంది. అయితే ఇప్పుడు బిఎన్పి నుంచి తారిక్ రెహమాన్ గెలిచిన తర్వాత ఇప్పుడు అయోమయంలో పడ్డారు. పాకిస్తాన్ని గనక ఇప్పుడు భారతదేశం మీద కోపంతో దరిచారనిస్తే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మళ్ళీ 1971 ముందు ఏ విధంగా అయితే మనం అణచబేతకు గురయ్యామో ఈ భాష విషయంలో, ఇప్పుడు మళ్ళీ భాష విషయంలో కాకపోయినా ఏదైనా తేడా వస్తే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పైగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్కి మంచి పేరు లేదు. ఆ ఉగ్రవాదం, అవే ఉగ్రదాడులు, అవే మనస్తత్వం, పైగా ఎప్పుడు మతం మతం అని కొట్టుకుంటుంది. ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్లో పాకిస్తాన్ చొరబడితే ఐఎస్ఐ, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి సంస్థలన్నీ బంగ్లాదేశ్లో కూడా చొరబడతాయి. భారతదేశం చుట్టూ ఆ కార్యకలాపాలే చేస్తాయి. తద్వారా భారతదేశం మనకి విపరీతమైనటువంటి పోటీ వస్తుంది. అంతేకాకుండా విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోలేనా చేస్తుంది. ప్రపంచంలోనే ఎండగట్టేస్తుంది. భారతదేశానికి ఇది నష్టమే అయినా సరే భారతదేశం ఊరుకుంటుందా? కాబట్టి మళ్ళీ రేపు బంగ్లాదేశ్ ఇప్పుడు ఎదుగుతున్నటువంటి తరుణంలో పాకిస్తాన్ని దరిచారనిస్తే అనేక విధాలుగా నష్టం వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని తారిక్ రెహమాన్ అయితే బిఎన్పి నేతల దగ్గర ఈ విధంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే బిఎన్పి నేతలు పాకిస్తాన్కి దగ్గరైనా సరే దూరమైనా సరే భారతదేశం మాత్రం షేక్ హసీనా ఇచ్చినంత వరకు మనం దానికి దరిచేరకూడదన్న విధంగా మాట్లాడుతున్నారు. దానికి తారిక్ రెహమాన్ కూడా ఖచ్చితంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారతదేశం మీద ఒత్తిడి తీసుకొద్దాం, న్యాయపరంగా ఆవిడని ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా తీసుకొద్దాం. భారతదేశానికి దగ్గర అవ్వకపోయినా పర్వాలేదు, కానీ పాకిస్తాన్ని మాత్రం దరిచేరనివ్వద్దు. దరిచేరితే మళ్ళీ మన పరిస్థితులు తారుమారైపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన అయితే మళ్ళీ చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఇదైతే మంచి నిర్ణయమే. సరే, భారతదేశానికి దగ్గరైనా అవ్వకపోయినా బంగ్లాదేశ్ పాకిస్తాన్ రానివ్వకపోతే చాలు, అది మనకు ఒక ప్లస్. ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిస్తే మళ్ళీ భారతదేశానికి ఎంతో కొంత ఇబ్బందే, అవేం పీకుతాయని కాదు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో జీడిపి పరంగా, మన ఆర్థిక పరంగా అన్ని విధాలుగా మనం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ పనికిరాని పంచాయతీలు ఉండకూడదు. ఇక బంగ్లాదేశ్ మనకి దగ్గర అవ్వడం దూరం అవ్వడం వేరే విషయం. అది మనకి దూరమైనా పర్వాలేదు, దగ్గరైనా పర్వాలేదు, కానీ పాకిస్తాన్కి మాత్రం దగ్గర అవ్వకూడదు. తద్వారా ఏమవుద్దంటే మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ఈ మోకలన్నీ బంగ్లాదేశ్ ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉందో భారతదేశ బార్డర్ మొత్తం అక్కడ వాళ్ళ కార్యకలాపాలు చేపడతారు. తద్వారా ఇప్పుడు ఇదేదైతే ఉందో కశ్మీరు, పిఓకే, ఆ బార్డర్ అంతా ఉద్రిక్తత పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయి. సో వీళ్ళకి మళ్ళీ చైనా లాంటి పనికిరానివి, అమెరికా లాంటి ఈ దేశ ద్రోహాలన్నీ కూడా కలుస్తాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల పాకిస్తాన్ దరిచేరితే మనకి నష్టమే, బంగ్లాదేశ్కి నష్టమే. ఇప్పుడు తారిక్ రెహమాన్ తీసుకునేటటువంటి నిర్ణయం మీదే బంగ్లాదేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.